అరుణాచలంకి వెళ్తే ఒక టైప్ ఆఫ్ ఎమోషన్ బాండ్ వస్తుంది, కన్నీళ్ళు వచ్చేస్తాయని. ఎందుకు అలా ఏడుస్తారు? ఆ అమ్మాయి కళ్ళ వెంట నీళ్లు ఆనందంతో నేను జీవితంలో చూస్తానో లేదో అనుకున్నానండి గురువుగారు, వచ్చేసాను అని. సోల్ కనెక్షన్. ఎస్, తండ్రి దగ్గరికి వెళ్తే ఇళ్ళ తర్వాత ఇంత మిస్ అయిపోయామా అని తెలుసుకోవడమేమో ఇది. చాలా చాలా బాగా చెప్పారు. ప్రపంచం పుట్టక ముందే, భూమి పుట్టక ముందే ఉన్నదనే దాన్ని ఖగోళ నిపుణులు ఉంటారు చూసారా, వారు నిర్ధారించారు. ఫౌజీ సినిమాలో మీరు కనబడబోతున్నారు, చాలా సంతోషం. అరుణాచల నిజంగా ఆ తండ్రి ఆశీస్సులు. ఏంటో అర్థం కాదనుకుంటే ఇప్పుడు ప్రభాస్తో, చిరంజీవి గారితో వీళ్ళందరితో సినిమాలు చేస్తుంటారు, నాని గారితో వీళ్ళందరితో షూటింగ్ చేసుకొని మళ్ళీ వెళ్ళి రమణాశ్రమంలో ఉంటారు. అది సంఖ్య పెరిగింది, అది ఒప్పుకుందాం మనం. అది ఎందుకు ఎందుకంటే అది చాగంటి కూడా గారు ఒక మాట చెప్పినందుక. ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా భక్తి క్షేత్రాలు, ఒక్క అరుణాచలం. అరుణాచలం పెట్టే వాళ్ళందరూ నాన్ వెజ్ తినొద్దా? మహిళ కూడా లేదు అరుణాచలంలో. తిరుపతికి వెళ్ళే వాళ్ళంతా కూడా మాక్సిమం అటు ప్లాన్ చేసుకుంటున్నారు, అరుణాచలానికి వెళ్ళి మళ్ళీ తిరుపతి దర్శనం చేసుకోవాలా. ఒక్కసారి అరుణాచల శివ అని మనస్ఫూర్తిగా స్మరిస్తేనే. అరుణాచలం, అరుణాచలం అనే పేరు ఇప్పుడు వింటే అందరికీ గూస్ బంప్స్ వస్తున్నాయి. గత కొంతకాలం క్రిందట, ఒక 10 ఏళ్ల క్రిందట మేబీ ఇంత లేకపోవచ్చు. అరుణాచలం అంటే అదొక అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రం, గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది, ఇంతవరకు తెలుసు తెలుగు ప్రజలకి. కానీ చాగంటి గారు ఒక లైన్ చెప్పిన తర్వాత అరుణాచలంకి వెళ్తే అరుణాచలానికి ముందు వెనక అని జీవితం ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి మన తెలుగు ప్రజలు ఇంకా తిరుపతికి వెళ్ళిన ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళడం, తిరుపతి కంటే ఎక్కువగా అరుణాచలానికి వెళ్ళడం ఇలా చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆ అరుణాచలంలోనే ఏళ్ల తరబడి అక్కడే ఉంటూ అరుణాచలుడి సేవ చేసుకుంటూ ఎన్నో పెద్ద పెద్ద సినిమాల్లో పెద్ద పెద్ద క్యారెక్టర్లు చేస్తూ మనల్ని అలరిస్తున్న శంకర్ మహంతి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయన్ని ఎందుకు అడుగుతున్నామంటే ఆయన అక్కడే ఉంటున్నారు కాబట్టి, ఆయన మాత్రం దీనికి సమాధానం చెప్పగలుగుతారు కాబట్టి. నమస్కారం గురుగారు. నమస్తే మా సంగీత. ఎలా ఉన్నారు? ఫైన్, సూపర్. మీ ఫౌజీ సినిమాలో మీరు కనబడబోతున్నారు, చాలా సంతోషం. అరుణాచల నిజంగా ఆ తండ్రి ఆశీస్సులు. ఏంటో అంత అంటే వీళ్ళకి కూడా అర్థం కాదనుకుంటే ఇప్పుడు, ఎందుకంటే మీరు పెద్ద పెద్ద సినిమాల్లో ప్రభాస్తో, చిరంజీవి గారితో వీళ్ళందరితో సినిమాలు చేస్తుంటారు, నాని గారితో వీళ్ళందరితో సినిమాల్లో ఉంటారు. మళ్ళీ చూస్తే అటు ఆధ్యాత్మికంగా ఇలా వచ్చి షూటింగ్ చేసుకొని మళ్ళీ వెళ్ళి రమణాశ్రమంలో ఉంటారు, మళ్ళీ వెళ్ళి అరుణాచలుడి సేవ అంటారు. అదేంటో అర్థం కాదు. సో మీ గురించి అయితే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, సో ఖచ్చితంగా వెళ్ళి చూస్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. కాకపోతే మీరు మన తెలుగు ప్రజలు ఎక్కువగా ఈ మధ్యకాలంలో అరుణాచలానికి వస్తున్నారు, అది మీరు నమ్ముతారు, ఒప్పుకుంటారా? కరెక్ట్ అమ్మా. ఈ మధ్య ఎక్కువ వస్తున్నారు అంటే ఈ మధ్య అనేది సంఖ్య పెరిగింది, పరిచయం అనేది కొన్ని 100 ఏళ్ల పైనుంచే ఉంది, 100 ఏళ్ల పైబడే తెలుగు వారితో అనుబంధం ఉంది. ఓకే, కాబట్టి ఇప్పుడు అది సంఖ్య పెరిగింది, అది ఒప్పుకుందాం మనం. అది ఎందుకు చాగంటి గారు ఒక మాట చెప్పినందుక. ఈ కరోనా పుణ్యం అంట, బయట మనుషులు తిరగకూడని పరిస్థితుల్లో ఇంట్లోని యూట్యూబ్లో ఇరుక్కుపోయి అవి చూసుకోవాల్సిన పరిస్థితుల్లో చక్కని విషయాలని చాగంటి వారు, గరికపాటి వారు, ఇంకా ఎంతోమంది పెద్దలు ఉన్నారు, సామవేదం షణ్ముఖ శర్మ గారని, ఇంకా ఈ నండూరు వారని, ఎంతోమంది, అన్ని పేర్లు కప్పుకుని గుర్తురావు కదా, ఎంతోమంది ఆ పెద్దలు చెప్పిన విషయాలు అవి మన తెలుగు ప్రజలే అందరూ కూడా ఎక్కడున్నా సరే అవి విని ఆచరించే గుణం ప్రత్యేకంగా ఉంటుందన్నమాట. అందువల్ల అవి మనం పొందుదాం, అది తెలుసుకుందాం, తరిద్దామనే భావజాలంతో ఎక్కువ అయ్యారంటాం, ఏమాత్రం సందేహం లేదు. తిరుపతికి వెళ్ళే వాళ్ళంతా కూడా మాక్సిమం అటు ప్లాన్ చేసుకుంటున్నారు. అవును. ముందుగా అసలు అరుణాచలానికి వెళ్ళాలంటే తెలుగు రాష్ట్రాల వారు వాళ్ళ రూట్ మ్యాప్ ఎలా ఉండాలి? తిరుపతికి వచ్చి అలా వెళ్తే బెటరా, లేకపోతే అరుణాచలానికి వెళ్ళి మళ్ళీ తిరుపతి దర్శనం చేసుకోవాలా?
అది మీరేమైనా అంటే చెప్పండి. తిరుపతిలో కూడా వాళ్ళు దర్శన టైమింగ్స్, అలాట్మెంట్స్, ఆన్లైన్ బుకింగ్స్లో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వస్తున్నారు వచ్చే భక్తులు. ముందటు చూసుకుని ఇటు రావటమా, లేదా ఇటు చూసుకుని ఆ టైం అక్కడ రీచ్ అవ్వటమా, ఆ వచ్చే వారికి ఆ వివరాలన్నీ ఇవాళ మనకి ఈ గూగుల్ వచ్చేసింది, ఇంత నెట్లో వచ్చేసేపాటికి ఎన్నో విషయాలు మనకు ఫోన్లోనే తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఎంతో విషయాలు అందులో అందిస్తున్నారు. కానీ ఎలా వచ్చినా పర్వాలా, అటు వెళ్ళి ఇటు రావచ్చు, ఇటు నుంచి అటు వెళ్ళొచ్చు. ఎందుకంటే అక్కడ పూజలు చేయించుకునేదానికి టైమింగ్స్ ఆన్లైన్లో చేస్తున్నారు. అలా అన్నమాట. అరుణాచలం ప్రత్యేకత ఏంటంటే అరుణాచల గిరి ప్రదక్షిణ, అరుణాచలేశ్వర దర్శనం, రమణ మహర్షి సందర్శనం, ఆశ్రమ సందర్శనం, ఈ 3 విషయాలు అక్కడ ప్రశస్తంగా నడుస్తూ జరుగుతూ ఉంటాయి. ఎవరు వచ్చినా ఈ 3 విషయాలు చూసుకుని వెళ్తారు. నిదానంగా కనెక్ట్ అయిన వాళ్ళు ఇక అది వాళ్ళు వచ్చే రోజుల సంఖ్య మారిపోతుంది. సంవత్సరానికి 2 ఏళ్ళకి వచ్చేవాళ్ళు సంవత్సరానికి రావడం, సంవత్సరానికి వచ్చేవాళ్ళు 6 నెలలకు రావడం, 6 నెలలకు వచ్చేవాళ్ళు 3 నెలలకు ఒకసారి, ఇట్లా మారిపోతూ ఉంటుంది. స్టార్ట్ అయిందంటే ఇంకా అదే అట్లా ఉంటుంది అన్నమాట. అరుణాచల సందర్శనం తర్వాత ముందు వెనక అని అన్నారు ఇందాక, అలా అరుణాచల సందర్శన ముందు ఎలా ఉంది నా ఆలోచన విధానం, తర్వాత ఎలా ఉంది ఆ జీవన విధానంలో ఆలోచన తీరులన్నింటిలో స్పష్టమైన మార్పు ఎవరికి వారికే గ్రహింపు వస్తుంది అని ఎంతోమంది చెప్తే మనం వింటున్నాం, తెలుసుకుంటున్నాం. నిజంగానే అలా పిలుపు వస్తేనే అక్కడ అరుణాచలానికి రాగలుగుతారా? ఎందుకంటే ఈ దైవ క్షేత్రాలు అనేవి మామూలు విషయాలు కాదు. ఇప్పుడు సపోజు మనం ఒక చోట కూర్చుంటాం, ఒక ఏసీ హాల్లో కూర్చుంటాం, అది ఎక్కడో ఉంటుంది, అంతటి అంత ఎలా వ్యాపిస్తుంది. ఇదే గేటు బయట ఉన్న వ్యక్తి ఎండలో ఉంటాడు, ఆ గేటు తీసుకుని లోపలికి వస్తే ఈ చల్లని ధనంలో ఉంటాడు, అడ్డు ఎండలో ఉండకుండా. అదన్నమాట, అలా ఉంటుంది. అరుణాచలం అంటే ఆధ్యాత్మిక సామ్రాజ్యం, జ్ఞానక్షేత్రం. ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా భక్తి క్షేత్రాలు. ఒక్క అరుణాచలం ప్రపంచంలో ఉన్న వాటిల్లో జ్ఞానక్షేత్రం అదొక్కటే. ఆ వేరియేషన్ ఉందన్నమాట. భక్తి అంటే మనం స్కూలు చదువులు ఈ భాషలో మాట్లాడుకుంటే స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ మాదిరి ఎట్లా అనుకుంటాము. అరుణాచలం అంటే యూనివర్సిటీలో పిహెచ్డి, ఇక ఆ స్టేజ్కి ఉన్నవాళ్ళు అక్కడ చేరతారనే భావన. ఓకే, స్పిరిచువల్లో పీక్ స్టేజ్ అన్నమాట. ఎస్, అది ఉన్న వాళ్ళ క్వాలిటీ ఇది ఉంటేనే అక్కడికి ఎంటర్ అవుతారు. ఇక అక్కడ నుంచి ఇక వాళ్ళకి ఎన్ని రోజులు పడుతుంది, ఎంత పడుతుంది, ఆ సబ్జెక్టు ఆ పరిశోధనలో వాళ్ళు వెళ్తారు ఆటోమేటిక్గా. ఇందాక మీరు అడిగారు అది అక్కడికి పిలుపు వస్తేనే వెళతారా అని అంటున్నారు కదా, అసలు ఎంతవరకు అనే మాటకి. నేను ఇప్పుడు అక్కడ ఉంటున్న వాడిగా ఆ శివ సన్నిధి ఆశ్రమంలో ఉంటాను, రిసెప్షన్ కౌంటర్లో. అక్కడికి వస్తున్న ఎంతోమంది నాకు, గురువుగారు ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి, మేము రాలేకపోయామండి, అసలు అనుకోకుండా వచ్చేసామండి, ఇప్పుడు భలే జరిగిందండి అని. మొన్న ఒకళ్ళు వచ్చారు, పటాన్ చెరువులో ఉంటారంట వాళ్ళు. వాళ్ళైతే అసలు ఆ అమ్మాయి కళ్ళ వెంట నీళ్ళు, అంటే ఆనందంతో నేను జీవితంలో చూస్తానో లేదో అనుకున్నానండి గురువుగారు, అసలు వచ్చేసానని. ఇక ఆనందంతో ఆమె ఏడుపు వస్తూ తుడుచుకుంటా మాట్లాడుతుంది ఆ తల్లి. తర్వాత గిరి ప్రదక్షిణ గురించి అడిగింది, చెప్పాను. అలానే మన బెంగళూరు నుంచి కొంతమంది వస్తారు కపుల్స్, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు చక్కగా పిల్లలు, వాళ్ళు వచ్చి కూడా అంటుంటారు, ఎప్పటి నుంచో అనుకుంటున్నా అంకుల్ మీరు రాలేకపోతున్నాం, కానీ వాడికి సరే అనుకోకుండా భలే సెట్ అయిపోయింది, కానీ వచ్చాక మాకు మీరు చెప్పారు ఇట్లా వెళ్ళమని అట్లా వెళ్ళమని, ఆ నామస్మరణ చేసుకోమని చేసుకున్నాం అని. ఆ వచ్చాక ఆ దంపతుల దగ్గర కూర్చుంటే ఆ పాప కళ్ళంట నీళ్ళు పెట్టేసుకొని, అంకుల్ దర్శనం అసలు గిరి ప్రదక్షిణ అవ్వగానే అసలు ఏంటో తెలియకుండా ఒక ఆనందంతో ఏడుపు వచ్చేసి ఏడిచేసాను, హాయిగా అనిపించింది నాకు. ఆ గుడిలోకి వెళ్ళి అరుణాచలాన్ని దర్శించుకుంటే కూడా ఆ దుఃఖం వచ్చేసింది నాకు అని, చాలా హాయిగా అనిపించింది నాకని చెప్తారు. అవన్నీ ఏంటంటే ఆత్మానుభూతి. ఎందుకు అలా ఏడుస్తారు నిజంగా? టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, అరుణాచలంకి వెళ్తే ఖచ్చితంగా ఒక టైప్ ఆఫ్ ఎమోషన్ బాండ్ వస్తుంది, అది బయటకు వచ్చేస్తుంది, కన్నీళ్ళు వచ్చేస్తాయని చాలా మంది దగ్గర విన్నాను. ఇదేంటంటే మనం ఒక బిడ్డ 25 ఏళ్ల పైబడి ఇతర దేశాల్లో ఉన్నాడు, చిన్నప్పుడే వెళ్ళిపోయాడు, ముద్దు మురిపాలను మనం మిస్ అయిపోయాం. 25 ఏళ్ల తర్వాత వస్తున్నాడు,
ఎయిర్పోర్ట్లో దిగాడు, వస్తున్నాడు, స్లో మోషన్లో ఊహించుకోండి ఎలా ఉంటుంది ఇక్కడ. ఆ ఉద్వేగం అంటాం చూసారా, ఆ ఆనందం, అది బద్దలవుతూ ఆ కళ్ళ ముట్ట నీళ్ళు వచ్చేస్తాయి. అరుణాచలంలో ఏంటి తెలుసా, మిమ్మల్ని మర్చిపోయి మీరు గుర్తు వస్తారు అక్కడ. అది మిమ్మల్ని మర్చిపోయిన మీరు గుర్తుకు రావటం అంటే ఆ అరుణాచలుడు మీరే, ఆ రమణ మహర్షి మీరే, ఆ తత్వం మీరే, ఆ ఆత్మతత్వం మీరే, ఆ పరమాత్మ మీరే. ఇవన్నీ నిదానంగా అవగాహనకు వస్తాయి. ముందరైతే ఏంటంటే అద్దంలో చూడగా మన మొహం ఎలా చూసుకుంటాం, ఆ రకమైన అనుభూతి అక్కడ. ఆ దర్శనమైన ఆ ప్రదక్షిణ అవ్వగానే అనుభూతి చెందడానికి కారణం ఇది అనేది నాకు తెలిసినంతలో అభిప్రాయం. అద్భుతం. సోల్ కనెక్షన్. ఎస్. తండ్రి దగ్గరికి వెళ్తే ఇన్నేళ్ళ తర్వాత ఇంత మిస్ అయిపోయామా అని తెలుసుకోవడమేమో ఇది. చాలా చాలా బాగా చెప్పారు. అద్భుతం. అయితే ఇప్పుడు అరుణాచలంకి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరూ గిరి ప్రదక్షిణ ఖచ్చితంగా చెయ్యాలి అని అంటారు. దానికి మళ్ళీ చాలా నియమ నిష్టలు ఉంటాయి అని అంటారు. లైక్ చెప్పులు వేసుకోకూడదు, నాన్ వెజ్ తినకూడదు, వెజిటేరియన్ తినాలి. ఇవన్నీ అసలు ఏం చేయాలి అసలు గిరి ప్రదక్షిణ అప్పుడు, ఎలా చేస్తే అది కరెక్ట్ వే అనేది ఒకటి ఉందా? గిరి ప్రదక్షిణని ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్నదే. రమణ మహర్షి వారు ఉన్న దగ్గర నుంచి 1896 ఆయన మాట్లాడటం ప్రారంభం చేసిన దగ్గర నుంచి, ఆయనని అనుసరించే భక్తులు పెరిగిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని ఆయన ఆచరించి చూపించారు. అరుణగిరి ప్రదక్షిణ చేసి వచ్చారా. ఎందుకంటే 14 కిలోమీటర్లు ఉంటుంది అది. 2668 అడుగుల ఎత్తు ఆ పర్వత శిఖరం అదన్నమాట. ఇది ప్రపంచం పుట్టకముందే, భూమి పుట్టకముందే ఉన్నదనేదాన్ని ఖగోళ నిపుణులు ఉంటారు చూసారా, వారు నిర్ధారించారు. హిమాలయ పర్వతాల కంటే ముందు ఉన్నదంట. అది హిస్టరీలో ఉన్నది, గూగుల్లో కొడితే కూడా కనిపిస్తాయి అవన్నీ. అలాంటి విశిష్టత కలిగింది అది. అదేమంటే దానికి పౌరాణికంగా చెప్పాల్సి వస్తే బ్రహ్మ విష్ణు. బ్రహ్మ ఎవరు? సృష్టికర్త. విష్ణు ఎవరు? ఆయన ఈ వ్యవహారకర్త. సృష్టి స్థితిని కల్పిస్తాడు కదా, లయం చేసుకునేది శివుడు అంటారు. స్థితిని అంటే మనకి ఏ స్థితిలో అయితే ఉన్నాయో వృత్తి వ్యవహారాలు విషయాలు వీటన్నింటినీ ఆయన నడిపిస్తూ ఉంటాడు. కొంతకాలం ఏంటంటే వీళ్ళిద్దరిలో నేను గొప్ప అనేది వచ్చేసిందండి ఎవరికి వాళ్ళకి. సృష్టించడం నేను సృష్టించడం నువ్వు చేసేది ఏముందని ఈయన, ఇలా అది నేను చేయకపోతే అసలు నువ్వు సృష్టించేది ఏముందని ఆయన, ఇలా అహం వచ్చేసింది, అంటే అహంకారం వచ్చింది. అప్పుడు నారదులు వారు ఉంటారు ఎట్లాగో, ఆయన ఎట్లాగో చెబుతూ ఉంటారు. అప్పుడు ఏంటంటే వీళ్ళ విషయానికి సమాధానం ఇవ్వడం కోసం ఆది అంతాలని కనుక్కోండి అంటే ఒక అగ్ని పర్వతంలాగా, అంటే ఒక అగ్ని అన్నమాట అవతారంగా శివుడు అక్కడ అవతరించారు అగ్నిగా. అప్పుడు ఏమైంది, కింద ఆది చూడటానికి విష్ణుమూర్తి వరాహ రూపంలో కిందకి వెళ్ళారు. ఆది అంతాలు కనుక్కుంటే మీలో ఎవరు గొప్ప మీకు తెలుస్తుందని చెప్తారు. అప్పుడు అది అసలు అనేది. అప్పుడు వరాహ రూపంలో విష్ణుమూర్తి కిందకి వెళ్తారు, ఈయన హంస రూపంలో పైకి వెళ్తుంటాడు బ్రహ్మ. వెళ్తా ఉన్నాడు ఆయన. ఈయన వెళ్తా ఉన్నాడు. కొంతవరకు వెళ్ళిన తర్వాత అవగాహనకు వచ్చింది, విష్ణుమూర్తి కదా, తెలివి వ్యవహారం ఉంటుంది కదా, గమనించుకొని కాదులే మన వల్ల కాదు ఇది, అది ఎక్కడ నా వల్ల ఎక్కడవుతుంది, కరెక్ట్ కాదనుకుని ఆ బిడ్డ పైకి వచ్చేసారు విష్ణుమూర్తి. ఈ హంస వెళ్తున్నాడు బ్రహ్మగారు, వెళ్తున్న పైనుంచి ఒక మొగలి పువ్వు ఒకటి కిందకు వస్తూ ఉంది, ఆ గోమాత ఒకటి కిందకు వస్తూ ఉన్నాయి. ఆ రెండు ఈ హంసను చూసేసి నవ్వుకుంటున్నాయి. ఆయన ఆగాడు అక్కడ, బ్రహ్మ హంస రూపంలో ఉన్నాయన. ఏంటి మీరు నవ్వుతున్నారు ఎగతాళిగానంట. ఎక్కడికి వెళుతున్నాం అన్నారు. దీని అంతం తెలుసుకోవడానికి అంతం చూస్తావు నువ్వు అనే దగ్గర మాకు నవ్వు వచ్చింది అంటారు. ఏంటి అంటారు, మా వల్ల కాలేదు అందుకే మేము వచ్చేసాం అంటారు. అట్లాగా మరి ఎలా ఇప్పుడు విష్ణుమూర్తిగా నాకు వ్యవహారం వచ్చింది, మరి మీరు సాక్ష్యం ఉంటారని నేను చూశానని చెప్తాను అంటాడు ఈయన. ఓ అని చెప్పి తలూపుతాయి అవి. సరే కిందకు వచ్చేసారు, శివుడి దగ్గర ఆయన వచ్చాడు. చూసేసాను, కావాలని విట్నెస్ ఇద్దరిని తీసుకొచ్చా అంటాడు. మొగల పువ్వు గారు చెప్తారు, చూసానంటది. అలాగా చీపో నీకు అసలు పూజలు లేవు, నిన్ను వాడుకోరు,
ప్రజలు నువ్వు దేనికి పనికిరావని చెప్పి శపించేశాడు అంటారు. తర్వాత గోమాత ఆమె హాఫ్గా ఉంది, ముందు నుంచేమో చూశాడని చెబుతుంది, తోక నుంచేమో చూడలేదని చెబుతుంది. ఇది అప్పుడు ఏం చేశారంటే ఆయన, నువ్వు ఇలా అబద్ధం ఆడావు, అక్కడ నిజం చెప్పావు, కాబట్టి ఎదర ఈ తల స్థానంలో నీకు పూజనీయం కాదు, నీ వెనక పృష్ఠభాగం పూజనీయమని ఆయనకు ఆశీర్వదిస్తాడు. ఏ బ్రహ్మకైతే అసలు నీ గుడే లేదు పో అని చెప్పి అంటాడు. అంటే అహంకారం మితిమీరి సాక్ష్యాలతో అబద్ధంగా తయారైన వాడు ఇలాగే అవుతారని చెప్పడానికి పెద్దలు చెప్పేది. అలా అప్పుడు ఆ అగ్ని రూపంగా వెలిసిన ఆ శివయ్య ఆ కొండ రూపంలో కలియుగంలో ఉన్నాడని, యుగాలు ఉన్నాయిగా మనకి, త్రేతాయుగం, ద్వాపర యుగం, ఇట్లాగా సత్యయుగం, ఈ యుగాల్లో అప్పట్లో ఉన్నది అగ్ని, ఆ తర్వాత రత్నం, ఆ తర్వాత బంగారుమయం, ఆ తర్వాత రాగిమయం, ఇప్పుడు కొండ రూపంలో. అంటే ఆ వేడిమిని తట్టుకోలేని స్థితి ఉంటుంది కదా, కాబట్టి ఇప్పటికి అనుసరించి ఈ యుగ ధర్మంగా అలా ఉందనే చెప్పడం. ఏ కొండనన్నా ప్రపంచంలో చూసుకుంటే శివుడు అని అనడానికి లేదు, ఈయన ఒక్కదానికే ఆ ప్రశస్తి. ఆ కొండ మొత్తాన్నే శివుడు అది అంత రూపంలో ఇచ్చాడు అతను. దాదాపు 14 కిలోమీటర్లు ఉంటుంది. అందులో కూడా ఏంటంటే మనకి అష్టలింగాలుగా అంటాం కదా, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు. ఈ మధ్యలో విదిక్కులుగా ఆగ్నేయం, నైరుతి, వాయువు, ఈశాన్యం, ఈ 8 కలిపి 8 మంది మూర్తులను పెట్టి అక్కడ వారు ఉన్నట్టుగా, మళ్ళీ సూర్యలింగం, చంద్రలింగం, అవొక 10 లింగాలుగా ఇలా వెళ్తూ ఉంటే ఆ అరుణగిరి మీద హనుమంతుడు ఆయన సంజీవని పర్వతం తీసుకెళ్ళటం విషయం మనకు తెలుసు కథల్లో, పురాణాల్లో. ఆ వెళ్తున్నప్పుడు ఒక చిన్న కొంత భాగం ఆ అరుణగిరి మీద పడిందని, ఆ వృక్ష సంపద, ఔషధులన్నీ కూడా ఆరోగ్యంగా అందరికీ అందించడం కోసం ఉన్నదని ఇలా ఉందన్నమాట. అలా ఆ 14 కిలోమీటర్లు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అన్ని లింగాలను సందర్శించుకుంటే దేవతలచే ప్రతిష్ఠించబడింది కనుక అందరి యొక్క ఎవరికి ఏ రకమైనది జరగవలసి ఉందో ఆ రకమైన ఆశీస్సులను కలగజేస్తారు. ఎలాంటి కోరికతో అరుణాచలం వెళ్ళక్కర్లా, ఉన్న కోరికలే పోయే పరిస్థితి అక్కడికి వస్తుంది. అది ఆ విశిష్టత, ఆ తేడా అక్కడ ఉందన్నమాట. ఇంకా ఏ దేవుడి దగ్గర కోరతాం, సామాన్య చిన్నతనం నుంచి అలవాటు అయిపోయినాయి మనకి. అక్కడికి వెళ్ళేపాటి కోరికతో పని లేని స్థితి వస్తుంది. ఆ తర్వాత అసలు ఏం జరగాలో జరుగుతుంది అన్నమాట. అలా ఈ 14 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఆ విశిష్టత ఏంటంటే ఆ రమణ మహర్షి వారు దానిని వ్యాప్తం చేశారు, అది ఎంతోమందికి అందించారన్నమాట. అందుకనే ఆ విశిష్టత కలుగుతుంది. దాంతోపాటుగా అక్కడ ఆ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అంటూ నామస్మరణ చేస్తూ తిరగాలి. దీనికి ఏమంటే ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని 3 కోట్ల సార్లు జపిస్తే ఎంత పుణ్యమైతే వస్తుందో, ఒక్కసారి అరుణాచల శివ అని మనస్ఫూర్తిగా స్మరిస్తేనే ఓం నమ శివాయ 3 కోట్ల ఫలితం ఒక్కసారికి వచ్చేస్తుంది. అది స్కాంద పురాణంలో చెప్పబడి ఉందంట. అది రమణులు చెప్పారు ఆ విషయాన్ని. అప్పుడు అక్కడ రమణుడితో పాటు ఉన్న భక్తులందరూ కూడా ఒక్కసారిగా అరుణాచల శివ, అరుణాచల శివ అంటూ ఆ స్మరణ చేశారు. అలా గిరి ప్రదక్షిణ సమయంలో ఆయనకి ఆ స్మరణనివ్వాలి. ఎందుకంటే మనం కాశీలో మరణిస్తే అంటారు, తిరువారూరులో జన్మిస్తే అంటారు, చిదంబరాన్ని దర్శిస్తే అంటారు. అక్కడే పోవచ్చా లేదా ఇక్కడ పుట్టొచ్చా, ఇక్కడికి వెళ్ళరాకుందా లేదా, ఏమి చేయలేని పరిస్థితి ఏంటంటే స్మరిస్తే చాలన్నారు. ఇక్కడ స్మరణే అంతా ఉంటుందంట ముక్తి. అందువల్ల ఎందుకంటే ఓం నమ శివాయ 3 కోట్లకి ఒక అరుణాచలకి ఎలా మాకు చెప్పాలని ఉంటారుగా కొంతమంది. అంటే ఓం నమ శివాయ అనేది యోగ పంచాక్షరి, అరుణాచల శివ అనేది జ్ఞాన పంచాక్షరి. అది ఆ డిఫరెన్స్. అందువల్ల ఆ నామస్మరణ చేసుకుంటూ తిరిగితే ఆ ముక్తి ఉంటుంది. అన్ని కోట్ల సార్లు జపించడం వల్ల ఆ ఒక్క మంత్ర ప్రభావం మనలో మనం మర్చిపోయిన దాన్ని వెలికి తీసి ఆ ఉద్దీపన తీసుకొచ్చే దగ్గర అది కనెక్ట్ అయిపోవడానికి దగ్గరగా ఉన్న వాళ్ళు ర్యాంకు కొట్టేస్తారు, కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తాయి. అదన్నమాట స్టేట్ ర్యాంక్ అయినట్టుగా. ఇంకా లేని వాళ్ళకి కొంచెం ఇంకో ఎళ్ళగా వాళ్ళకి అనుభూతి జరుగుతుంది. ప్రతి వ్యక్తికి తీరుతుంది. మొదటిసారైనా 4వసారి అని చెప్పలేం మనం. అంటే ఆర్తిని మనం ఎంత మనస్సు పెట్టామా అక్కడ నుంచి అది అందుతుంది అన్నమాట. ఆ రకంగా అది. తర్వాత
జ్యోతి అంటారు, దీపం అనే ఒక కార్యక్రమం చెప్తారు. అంత ఎత్తు కొండ మీద ఒక 10 అడుగుల ఎత్తు కలిగిన, అంటే ప్రమిదలో మనం దీపం ఒత్తి వేస్తాం, అందులో 1000 కేజీల నెయ్యి, 385 మీటర్ల పొడవు కలిగిన ఒత్తి అందులో వేసి 5 అడుగుల వెడల్పు 10 అడుగుల ఎత్తు, దానిలో అక్కడ జ్యోతిని వెలిగిస్తారు. అరుణాచలేశ్వర ఆలయంలో భరణీ నక్షత్రం రోజున ఉదయం వెలిగించి తీసుకొచ్చిన ధ్వజస్తంభంగా పెడతారు. 6 గంటలకు కొండపైకి తీసుకెళ్ళి అక్కడ వెలిగిస్తారు. అప్పుడు అక్కడ అర్ధనారీశ్వరుడు బయటకు వచ్చి తిలకిస్తాడు అంటారు. ఆ పోలిక ఎలాంటిదంటే, కొండపైన జ్యోతిది నీ హృదయంలో జ్యోతిగా వెలుగుతున్న ఆ ప్రాణమా, ఊపిరి, ఆత్మ, ఆ జ్యోతిని దర్శించు. అది నువ్వు మర్చిపోతున్నావు. నీ దేహాన్ని నడిపిస్తున్న జ్యోతి అదే కదా, అది కనీసం నువ్వు గుర్తు తెచ్చుకో అనే దానికోసం అన్నట్టుగా అప్పట్లో వెలిసిన ఆ అగ్ని లింగం ఈ కలియుగంలో రాతిగా ఉన్నది కనుక ఆ కొండపైన అప్పుడు తండ్రి ప్రత్యక్షమైన సందర్భంగా ఆ కార్తీక జ్యోతిని వెలిగిస్తారు. అక్కడ ఆత్మజ్యోతి అన్నమాట. అంటే అప్పుడు ఆ శివుడు అరుణాచలుడు అక్కడ ప్రత్యక్షమైనట్టు బ్రహ్మ విష్ణువుల కోసం. అది ఆ రోజు అన్నట్టు అక్కడ జ్ఞానోదయం అయింది కదా వీరిద్దరికి. కాబట్టి ప్రతి వ్యక్తిలో ఉన్న ఆ జ్యోతిని దర్శించుకోవటం కోసం ఉదాహరణగా దాన్ని పోలికి పెడతారు. అదన్నమాట దానిలో విశిష్టత. ఇప్పుడు అది కొండ మొత్తం శివమయం అంటున్నారు. కొండపైన ఇప్పుడు గృహ నివాసాలు ఉంటున్నాయి కదా? లేదు, లేవా? కొండ మీద అంటే ఆశ్రమాలుగా కొన్ని ఉన్నాయి. సిద్ధ పురుషులు అంటారు. విరూపాక్షుడు, అక్కడ విరూపాక్ష గుహ ఉంది. అక్కడ ఒక సిద్ధుడు, అంటే మనిషి జన్మగా తీసుకున్నారు తల్లిదండ్రి నుంచి. వాళ్ళు ఇక ఆ జన్మ ఎన్ని ఏళ్లగా, ఎన్ని జన్మలుగా వాళ్ళు చేసిన పుణ్యాల ఫలం ఈ జన్మలో వాళ్ళు సిద్ధులైపోతారు. బాహ్య విషయాల మీద వాళ్ళకి అనురక్తి పోతుంది, అదంతా కట్ అయిపోద్ది అనమాట. దాంతో కట్టి వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ తన్మయంలో ఆనందంలో ఉంటుంటారు. అలాంటి సిద్ధులు ఎంతోమంది ఉన్నారు. అలాగే అరుణాచలంకి వచ్చే వాళ్ళందరూ నాన్ వెజ్ తినొద్దా? అంటే అరుణాచలం వచ్చే వాళ్ళందరూ తినొద్దు అనేది ఏం లేదు. అరుణాచలం జ్ఞానక్షేత్రం అక్కడ. అయితే ఏంటంటే కొన్ని నియమాలు పెద్దలు పెడతారు. మనం పొద్దున్నే తల స్నానం చేయాలని, మంచి బట్టలు కట్టుకోవాలని, ఇట్లా కొన్ని పెట్టినాటిల్లో నాన్ వెజ్ తినొచ్చు, తినకూడదు, ఇలాంటివి అక్కడ నియమం అంటూ శివతత్వంలో ఎలాంటిది లేదు. ఎందుకంటే మరి భక్త కన్నప్ప ఏం పెట్టాడు శివుడికి? తన కళ్ళుని అప్పచెప్పిన, కన్నులను అప్పచెప్పిన వాడిని ఆ భక్తుడు కన్నప్ప. కన్నులు ఇచ్చిన అప్ప, కన్నులు అప్ప అంటే తండ్రి, కన్నులు ఇచ్చిన వాడు తండ్రి కదా. మరి కన్నులను అప్పచెప్పేశాడు ఆ కన్నప్ప, భక్త కన్నప్ప. ఆయన ఏం పెట్టాడు శివయ్యకి? ఆ లేడు అవి పెడతాడు కదా. అది వెజ్జా, నాన్ వెజ్జా? అంటే ఇదంతా ఎలా ఉంటుందంటే, ఆత్మశుద్ధి ఉంటే మిగతా ఏ శుద్ధితోనూ పని లేదు. మిగతా పైన ఎన్ని చేసుకున్నా ఆత్మశుద్ధి లేకపోతే అనవసరమైనవి. ఇది మనకి ఎప్పుడో పెద్దలు చెప్పారు. ఆత్మశుద్ధి లేని ఆచారం ఎలా, భాండ శుద్ధి లేని పాకం ఎలా అని చెప్తారు. మనం ఏదన్నా ఒక కుండలో వండాలంటే అది శుద్ధి లేకుండా వండితే పాడవుతుంది. ఆత్మశుద్ధి లేకుండా పైన ఎన్ని చేసిన అవే చెప్పడానికి బాగానే ఉంటాయి. అలా అక్కడ ఒక నియమ నిబంధనలని, అవి మడి అని, తడి అని, మైల కూడా లేదమ్మా అరుణాచలంలో. రమణులు చెప్తారు అది ప్రకృతి ధర్మం, స్త్రీమూర్తికి అది జరుగుతుంది, అది జరగవలసింది. అది దానివల్ల మైలేమిటి? అలా ఒప్పుకోరు ఆయన. అంతా ఒకటే, మైల లేదంటాడు ఆ తండ్రి. అక్కడ జ్ఞానక్షేత్రం ఇది. ఎవరికి మైల? నీకా, నాకు, నువ్వెవరు, నేనెవరిని? ఇంకా మైల ఎక్కడ ఉంది? ఇక్కడ నీకు నాకు ఆ దేహాలు వచ్చినాయి, పోతాయి. అలా చెబుతారు ఆయన. ఆ రమణులు తల్లిగారికి ఆయన, ఆ తల్లి కొన్ని గంటల పాటు అలా ఉంటే ప్రాణం ఉపసంహరించుకునే సమయం. ఆ తండ్రి రమణులు కూర్చొని ఆయనకి జన్మనిచ్చిన తల్లి పట్ల ఆ కుడి చేతిని, ఎడం చేతిని గుండె మీద, తల మీద పెట్టి ఆమె యొక్క ఆలోచనల పరంపరని, ఆ మనస్సునంతా కూడా హృదయంలో అణిచిపెట్టేస్తాడు. అంటే అక్కడికి పరిసమాప్తం చేశాడు, బయటికి రానివ్వకుండా. అక్కడ ముక్తి ఇచ్చేసినట్టు. ఇక అంటే మళ్ళీ ఏమీ ఉండదు, అంత తపశ్శక్తి ఉంటుంది.
అందువల్ల ఆమె ఉత్క్రమణం అయిపోయింది. అప్పుడు లేవండి అమ్మ, ముక్తిలోకి వెళ్ళారు, లేవండి భోజనాలకి. మైలు ఉంది అక్కడ, అంత ఉంటుంది రమణుల దగ్గర. ఈ మైల ఎవరికి? ఆత్మతత్వమే అంతా. దాన్ని శుద్ధంగా పెట్టుకో. అడ్డం పడి నీ నలకలు ఉన్నాయా, వాటిని తీసిపడాయి ఆలోచనలు అని చెప్తాడు ఆయన. కాబట్టి అరుణాచల ప్రవేశం వారు అది తినొచ్చు, ఇది తినకూడదు, ఇది తినకూడదు, అది తినొచ్చు, ఇట్లాంటి నియమ నిబంధనలు ఎలాంటిది లేదు. ఎలా ఉన్నా ఆత్మశుద్ధిగా, మనశ్శుద్ధిగా, మనశ్శాంతితో ఉండటానికి పరిపూర్ణమైన మనస్సుతో అక్కడ ఉండాలి. ఇతరమైన ఆలోచనలు లేకుండా ఆ నామస్మరణతో 14 కిలోమీటర్లు తిరిగినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి అనుభూతి చెందుతారు. అంతేగాని ఈ నియమ నిబంధనలు అలాంటివి లేవు. ఆ దారి మధ్యలో కాళ్ళు అయితే కూర్చోవచ్చు, ఆకలి వేస్తే తినొచ్చు, ఏమైనా టాయిలెట్కి వెళ్ళాల్సి వచ్చినా 1 కానీ 2 కానీ, మళ్ళీ శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా నువ్వు తలస్నానం చేయాలేమో కదా అని కాస్త అట్లా బిగించుకొని పోతూ ఉంటారు. దోషం. అక్కడ చుట్టూ ఉంటాయి, గవర్నమెంట్ వారు పెట్టారు, అక్కడ చేసుకుని కాళ్ళు కడుక్కుంటే అయిపోయింది. అలా మీరు అడిగిన దానిలో ఆహార నియమ నిబంధనలు అలాంటివి ఏమీ లేవమ్మా. మనస్సుని ఎంతసేపు ఆ స్మరణలో ఉంచుకోవడమే ప్రధానం. ఇంకా కొంతమంది అడుగుతారు, ఏమండి కాస్త డయాబెటిక్ అండి, చెప్పులు వేసుకోకుండా అంటున్నారు కదా, ఇబ్బంది అనిపిస్తుంది, ఏమంటారన్నా చెప్పులు వేసుకోండి, తప్పేం లేదు. ఎందుకంటే రమణులు ఒకటే చెప్తారు, ఈ శరీరానికి, ఈ బాడీ మొత్తానికి శరీరం అనే చెప్పుని ఇచ్చారు ఆయన. ఇంకా దీనికి చెప్పు తొడిగితే ఏమైంది చెప్పు? ఇదే ఒక చెప్పు, ఈ శరీరమే కప్పు కదా, దానికి చెప్పేస్తే ఏమేమి చెప్పు? ఇవ్వాల్సింది ఏమిటి? స్మరణ, నామస్మరణ, అది ఇవ్వండి. అది చెప్తారు తండ్రి, అది మాట.